బెల్లం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరం చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాం. పూజకు ఉపయోగిస్తాం, పాయసం చేసుకోవడానికి, రకరకాల వంటలు చేసుకోవడానికి కూడా బెల్లం ఉపయోగిస్తాం. అయితే ఈ బెల్లం గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరూ అత్యవసరంగా తెలుసుకోవాల్సిన విషయం కూడా ఉంది. మనం ఏ బెల్లం అయితే తింటున్నామో అదే ఆరోగ్యానికి హానికరం. అది మోతాదుకు మించి తింటే గనుక ప్రాణాలపైకి కూడా వస్తుంది అంటున్నారు నూకేశ్వరరావు గారు. అనకాపల్లి బెల్లం మార్కెట్ అంటేనే ఏషియాలో సెకండ్ లార్జెస్ట్ మార్కెట్. సో ఇప్పుడు మనం ఈ డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోవడానికి అనకాపల్లి వచ్చాం. నూకేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఇప్పటి వరకు మనం వినియోగిస్తున్న బెల్లం ఏంటి, ఇప్పుడు ఆర్గానిక్ గా వస్తున్నటువంటి ఈ జాగరీకి డిఫరెన్సియేషన్ ఏంటి, ఎందుకు ఇది హానికరంగా మారుతుంది, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏంటండి మీ వీడియో ఒకటి వైరల్ అవుతోంది, బెల్లం తింటే ప్రాణాలు పోతాయని, అలాగే హానికరమని. మీరేం చెప్పదలుచుకున్నారు? అసలు మీరు ఎక్కడ వర్క్ చేశారు? నేను అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీలో వర్క్ చేశానమ్మా. 30 సంవత్సరాలు చెరుకు తోటలలో తిరిగి పనిచేసి రైతులతో మమేకమై వాళ్ళు చేసే పద్ధతులు, వాళ్ళ కల్టివేషన్ దగ్గర నుంచి వాళ్ళు జాగరీ చేసే పద్ధతులన్నీ కూడా నేను పరిశీలించాను. కాబట్టి దీని మీద నాకు ఒక అవగాహన వచ్చింది. శుద్ధమైన బెల్లం తయారు చేయడం అనేది ఈ మధ్యకాలంలో రైతుల దగ్గర నేను చూడలేదు. స్టార్టింగ్ నేను ఫీల్డ్కి వెళ్ళేప్పుడు రైతులు శుభ్రమైన బెల్లాన్ని తయారు చేస్తారు. ఓన్లీ షుగర్ కేన్ జ్యూస్కి దాన్ని శుభ్రపరిచి ఓన్లీ సున్నం ఒకటే మాత్రం, తడి సున్నం మాత్రమే యాడ్ చేసి బెల్లం తయారు చేసేవారు. అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేది. అది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు సిచ్యువేషన్లో ఈ చెరుకులో రకరకాల వంగడాలు మారడం, రైతులు కూడా వాళ్ళ అవసరాల కోసం కేన్ మెచ్యూరిటీ కాకముందే చెరుకును కొట్టేసి దానిలో జ్యూస్ ప్యూరిటీ రాకముందే వాడిని బెల్లానికి తీసుకువెళ్ళడం వల్ల అది సరైన బెల్లం రావటం లేదని చెప్పేసి దానిలో చక్కెర, కొన్ని రకాల కెమికల్స్ కూడా యాడ్ చేసేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ బెల్లం సెటిల్ కావడానికి కలిపే చక్కెరలోనే చక్కెర ప్యూరిఫై చేయడానికి మేము 23 రకాల కెమికల్స్ చక్కెరలో ప్యూరిఫై చేయడానికి వాడుతూ ఉంటారు. అట్లాంటిది 23 రకాల కెమికల్స్ ఆల్రెడీ చక్కెరలో ఉండగా ఆ చక్కెరని తీసుకొచ్చి ఈ చెరుకు రసాన్ని కలిపి మళ్ళీ అది కూడా చాలక హైడ్రోసల్ఫేట్, నెక్స్ట్ హైడ్రోసల్ఫేట్ ఆఫ్ సోడా, నెక్స్ట్ అమోనియం సల్ఫేట్, ఇలాంటి ప్రమాదకరమైన కెమికల్స్ వాడటం వల్ల ఇది చక్కెర కన్నా ఇప్పుడు ప్రమాదకరమైనదిగా తయారైందని చెప్పక తప్పదు. ఈ షుగర్ బెల్లంలో ఇవి శాంపిల్స్ మీరు చూసారంటే మీకు స్పష్టంగా దీని గురించి ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు మనం ఆర్గానిక్ జాగరీకి అలాగే కెమికల్ జాగరీకి మధ్య డిఫరెన్సియేషన్ ఏంటో నూకేశ్వరరావు గారు మనకి ఇప్పుడు తెలియజేస్తారు. జనరలీ మనం మార్కెట్కి వెళ్ళగానే ఈ 2 రకాలు ఒక షాప్లో ఉన్నా కూడా ఇది చాలా షైన్డ్గా ఉంది, మంచి కలర్ఫుల్గా ఉంది, దీనికి అట్రాక్ట్ అవుతూ ఉంటాం. ఏంటి సార్ ఈ రెండింటికి మధ్య డిఫరెన్సియేషన్ ఏంటి? ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అంటే ఇప్పుడు నేను చెప్పిందన్నమ్మా, ఇదేంటంటే కొద్దిగా మెచ్యూర్ కానీ చెరుకు నుంచి తీసుకున్న జ్యూస్ని, పాడైపోయిన బెల్లాన్ని రెండింటిని మిక్స్ చేస్తున్నారు. మిక్స్ చేసి దానిలో ఇది కెమికల్స్ కలిపిన బెల్లం. ఇది శుద్ధంగా అంటే చెరుకు రసము, పూర్తి చెరుకు రసంతో ఆర్గానిక్ మెథడ్లో తయారు చేసిన బెల్లం. ఇది ఆర్గానిక్ జాగరీ మేకింగ్ అనేది మన ప్రాంతంలో సాధ్యం కాదు. ఎందుకంటే ఆర్గానిక్ ఇది చేయాలంటే ఆ పంటలోనే మనం పూర్తిగా మార్పులు తీసుకురావాలి. కనీసం ఒక 6-7 సంవత్సరాల నుంచి ఆ భూమిని ఖాళీగా ఉంచి అందులో ఎటువంటి ఫెర్టిలైజర్స్ అవి వాడకుండా, ఎటువంటి శాంపిల్స్ రాకుండా తయారు చేసేదే ఆర్గానిక్. కానీ అంత దీనిగా లేదు. కానీ ప్రస్తుతం అంతవరకు వెళ్ళక్కర్లేదు. ఎటువంటి హానికర రసాయనాలు లేకుండా చేసిన బెల్లం కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆ రకంగా తయారు చేసిన బెల్లమే ఇది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో ఉన్న కెమికల్స్ వల్ల మనం చాలా ప్రమాదాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మధుమేహం ఉన్న వాళ్ళైతే అబ్నార్మల్గా వాళ్ళకి ఉన్న షుగరు పెరగడం, దానివల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా చిన్నపిల్లలు ఇదేదో బెల్లం ఈ మధ్య మంచిది అంటున్నారని చెప్పేసి ఇంట్లో రకరకాల తినుబండారాలు అవి చేసి పెడుతున్నారు. ఇందులో ఉన్న ప్రమాదకరమైన రసాయనాల వల్ల హైడ్రోస్ కానివ్వండి, అమోనియం సల్ఫేట్ కానివ్వండి, వీటి వల్ల ఏంటంటే నర్వస్
మీద తీవ్రమైన ప్రభావం చూపించి చిన్నపిల్లలకి అంటే సున్నితంగా ఉండే నర్వస్ తీవ్రమైన ప్రభావాన్ని చూపెడతాయి. దానివల్ల అంటే కంటి చూపు మందగించడం, వాళ్ళకి ఐసైట్ రావడం, కొంతమంది అయితే చూపు కోల్పోయే ప్రమాదం. అదే కాకుండా సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే శ్వాసకి సంబంధించిన ప్రమాదాలు, ఇవే చాలా రకాలుగా వంటి మీద చాలా రకమైన రుగ్మతలకు ఇది కారణమవుతుంది. అట్లనే ఈ బెల్లం తీసుకున్నారనుకోండి, ఇది చూడటానికైతే మీకు అందంగా ఉండదు, కానీ ఇది చాలా కలర్ తక్కువ ఉంటుంది. ఈ బెల్లం ఎందుకు కలర్ తక్కువ ఉంటుంది అంటే మీరు ఆ రైతు తయారు చేసే ఆ ప్రాంతము, దాని తాలూకా ఆ భూమి యొక్క సారము, ఆ భూమి యొక్క అందులో ఉన్న విలువలను బట్టి ఆ బెల్లం యొక్క కలర్ అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో కొంత బ్రౌన్ కలర్లో వచ్చి ఉంటాయి, కొద్ది బ్లాక్ కలర్లో వచ్చి ఉంటుంది. ఏదైనా ఈ రకంగా చేసిన బెల్లం అయితే మాత్రం తినడానికి చాలా ఉపయోగం. బెల్లం తింటే చాలా మంచిది. అది అందులో ఉన్న మంచి కాల్షియం కానివ్వండి, అందులో ఉన్న ఖనిజ లవణాలు కానివ్వండి, మెగ్నీషియం, ఇలాంటి చాలా విలువైన పోషకాలు ఉంటాయి బెల్లంలో. అలా ఈ బెల్లం తింటే ఎంత మంచిదో ఈ బెల్లం తింటే అంత హానికరం. అది కంపల్సరీగా మనం అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు షాపులకు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా అడగండి, ఇది ఏ రకంగా తయారు చేశారు, ఎక్కడి నుంచి తయారు చేశారని. అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతంలో ఈ మధ్య కొంతమంది మాత్రమే ఇలాంటి బెల్లం తయారు చేస్తున్నారు. రైతులు ఇప్పటికీ కూడా ఈ రకమైన బెల్లం తయారు చేస్తున్నారు. కాకపోతే ఈ రకం తయారు చేసే బెల్లానికి వినియోగదారుల నుంచి డిమాండ్ లేకపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు కూడా దీనికే వైపే వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు కనబడుతుంది. అనకాపల్లి ప్రాంతంతో పాటు రాజమండ్రి దగ్గర ఎర్రవరం అనే ఒక గ్రామం ఉంది. ఆ చుట్టుపక్కల ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో అక్కడ చాలా ఫేమస్. దీన్ని ఊరిపల్లి బెల్లం అంటారు. వాళ్ళు పెద్ద పెద్ద అచ్చులుగా చేసి వాళ్ళు పూర్తిగా చక్కెర, ఓన్లీ కెమికల్స్ వాడి మాత్రమే బెల్లం తయారు చేస్తున్నారు. అది అనకాపల్లి ఇది తక్కువ, కానీ మిగతా ప్రాంతాల్లో ఈ పోకడ చాలా ఎక్కువ ఉంది. కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే బెల్లం తయారు చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం ఇది మంచిది కాదు. పూర్తిగా వినియోగదారులు కూడా బెల్లం మాకు తెల్లగా ఉన్నది, అందంగా ఉన్నది కావాలని కాకుండా పరిశుభ్రంగా ఉన్నది, ఆరోగ్యానికి మేలు చేసేది కావాలని అడిగితే రైతులు కంపల్సరీగా మళ్ళీ ఈ బెల్లానికి వెళ్తారు. ఈ బెల్లానికి వెళ్ళడం వల్ల అది ప్రజల ఆరోగ్యానికే కాదు, సమాజానికి కూడా రైతుకి ఇటు ప్రజారోగ్యానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారని అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. నూకేశ్వరరావు గారు, మీరు ఇదే విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అంటే ఇది ఒక పబ్లిక్ హెల్త్ కి సంబంధించిన విషయం కాబట్టి కెమికల్ జాగరీ వినియోగించడం వల్ల పబ్లిక్ ఆరోగ్యం పైన ఇది చాలా ప్రభావం చూపిస్తుందని మీరు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ల్యాబ్ టెస్ట్ ఎప్పుడు జరిగిందండి? ఇది సైంటిఫికల్లీ ఎప్పుడు ప్రూవ్ చేశారు? ఇది యాక్చువల్గా ఈ బెల్లంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఈ బెల్లము తయారు చేసేటప్పుడు ఇందులో ఒక రకమైన మాయిశ్చర్ ఉంటుందండి. అంటే అందులో ఉన్న కొన్ని ఆ మాయిశ్చర్ వల్ల, ఇందులో ఉన్న మాయిశ్చర్ కాకుండా ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ను కూడా దీన్ని అబ్జర్వ్ చేసుకొని ఉండడం వల్ల బెల్లం ఎక్కువ కాలం నిల్వ ఉండడం లేదు. అది రైతుకి, వినియోగదారుడికి కూడా ఇది పెద్ద సమస్యే. కాబట్టి దీన్ని ఏ రకంగా బ్రేక్ చేయాలని చెప్పేసి 2001-2002 ప్రాంతం నుంచి డాక్టర్ రామకృష్ణారావు గారు అని చెప్పేసి అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఆయన చాలా పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలు చేసేటప్పుడు ఏంటంటే, బెల్లం ఆరోగ్యవంతంగా ఎలా తయారు చేయాలి, దాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసే పద్ధతులు ఏంటి, దీన్ని ఒక భారతదేశంలోనే కాకుండా విదేశాలకు కూడా పంపడానికి ఏ రకమైన మెథడ్స్ ఉపయోగించాలి అనే దాని మీద ఆయన పరిశోధనలు అన్నీ జరిగినాయి. ఆ పరిశోధనలనే 2012-13 నుంచి ఆ పరిశోధనల మీద ఇంట్రెస్ట్ కొద్దీ మా అమ్మాయి కూడా అందులో పూర్తిగా ఆ రీసెర్చ్లో కొద్దిగా ఇంట్రెస్ట్గా చూపించి పాల్గొనడం జరిగింది. అందులో భాగంగానే ఈ బెల్లాన్ని క్రిస్టల్ జాగరీగా మార్పు చెందితే, ఇందులో ఉన్న మాయిశ్చర్ పూర్తిగా తొలగించగలిగితే ఈ బెల్లం ఎన్నాలైనా నిల్వ ఉంటుంది, దీనిలో చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు గుర్తించారు. దీన్ని ఆ శాంపిల్స్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ ల్యాబ్లకు పంపిస్తే వాళ్ళు కూడా ఇది చాలా మంచిదని చెప్పేసి వాళ్ళు సర్టిఫై చేయడం జరిగింది. ఇదే విషయంలో 2016లో ఈ బెస్ట్ ప్రొడక్షన్ అవార్డుగా మా కుమార్తె అనూషకి ప్రధానమంత్రి గారు ఒక అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. అంటే బెల్లం ఎన్ని రోజులు నిల్వ ఉంటుందండి? మామూలుగా మన మార్కెట్లో కొనడానికి నల్ల బెల్లం బేగా పాడైపోతుంది, స్మెల్ కూడా వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు. ఇది ఇప్పుడు మీరు చెప్పినట్టు కెమికల్ ఏదైతే జాగరీ ఉందో ఇది మాత్రం ఎప్పుడు పాడవదు, అంటే మాక్సిమం పాడవకుండా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని? అంటే ఈ కెమికల్ బెల్లం ఎందుకు పాడవదంటే, ఇందులో ఉన్న ప్రిజర్వేటివ్స్ ఉంటాయమ్మా. ఎందుకంటే అందులో ఉన్న కెమికల్స్ దాన్ని పాడవకుండా దాన్ని కాపాడుతుంది. ఇంక ఇది మామూలు బెల్లం ఉన్నదంటే
అందులో ఉన్న మాయిశ్చర్ ఆధారంగా కొన్ని బెల్లాలు ఉన్నాయంటే ఆ బెల్లం తయారు చేసే రైతు తాలూకా స్కిల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది కొన్ని 2 నెలల్లోనే ఆ బెల్లం ముద్దగా అయిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని 8 నెలలు అయినా సరే శుభ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. అది మినిమం టెంపరేచరు అది రైతుకి పూర్తిగా అవగాహనతో ఆ బెల్లం తయారు చేసే విధానంలో ఉంటుంది. 115 నుంచి 120 డిగ్రీల మధ్యలో ఆ చెరుకు రసాన్ని పూర్తిగా మరిగించి సిరపగా మార్చి దాన్ని బెల్లంగా తయారు చేస్తే అది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అట్లా కాకుండా ఎట్లాంటి కెమికల్స్ వాడి ఇచ్చేసిన దాన్ని అది నిల్వ ఉంటుంది కానీ అది ఆరోగ్యానికి అయితే మంచిది కాదు. ఇది మంచిదే, కాకపోతే ఇది నిల్వ సామర్థ్యం దీనికి తక్కువ ఉంటుంది. ఇందులో ఈ ఈస్ట్ అంటే ఇందులో ఉన్న మాయిశ్చర్ వల్ల ఒక బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఆ ఈస్ట్ ఫామ్ అయితే బెల్లం చిన్నగా పులుపు వాసన రావటం, కొద్దిగా తినడానికి ఎవరో ఇష్టపడకపోవడం ఇలాంటి పరిణామాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి రామకృష్ణారావు గారు దాని మీద రీసెర్చ్ చేసి అందులో ఆయన ఘన విజయం సాధించారని చెప్పక తప్పదు. ఇది క్రిస్టల్ జాగరీ అన్నమాట, కెమికల్ ఫ్రీ జాగరీ పౌడర్. సో ఇది ఎన్ని రోజుల పాటు నిల్వ ఉంటుందండి? ఈ ప్రాసెస్ ఇప్పుడు మనకి మార్కెట్లో తీసుకొచ్చారు. ఇది అంటే ఈ జాగరీలో ఉన్న దీన్ని ఇది మినిమం ఇది 112 నుంచి 113 డిగ్రీల టెంపరేచర్లో తయారు చేసిన బెల్లం ఇది. అట్లా కాకుండా దీన్ని 118 నుంచి 120 డిగ్రీల టెంపరేచర్లో ఆ సిరప్ను మరిగించి దాన్ని స్పెసిఫిక్గా ఒక మంచి సిరప్ కింద తయారు చేసి దాన్ని ఈ రకమైన ఫార్మాట్కి తీసుకురావచ్చు. దీన్ని క్యూరింగ్ కోసం అంటే ఇందులో ఉన్న మాలిక్యూల్స్ బెల్లం మనం రసం తీసేటప్పుడు బెల్లం దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే చెరుకు రసానికి చాలా వేగంగా బ్యాక్టీరియా చేరుతుంది. ఆ బ్యాక్టీరియాని కలెక్ట్ చేసేయడం, అందులో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ తీసేయడానికి దీనికి అలోవెరా జ్యూస్ వాడతారు. అలోవెరాలో ఉన్న ఆ గమ్ క్వాంటిటీ వల్ల ఎప్పుడైతే మనం షుగర్ మరిగిస్తున్నామో ఆ మరిగించేటప్పుడు అది కలిపితే అందులో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ ఆ గమ్ క్వాంటిటీకి అంటుకొని అది పైకి తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ బెల్లానికి ఉన్న డిఫరెన్స్ చూడండి. ఇది కొద్దిగా బ్లాక్గా ఉంటుంది, ఇది కొద్దిగా బ్రైట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ బ్రైట్నెస్ రావడం కోసం మునగాకు రసం ఇలాంటి కొన్ని అంటే ప్రకృతి సిద్ధంగా లభించిన కొన్ని ఆ చుట్టుపక్కల వ్యవసాయానికి సంబంధించిన వాటినే దీనిలో యాడ్ చేస్తారు. బెండ చెట్టు కానివ్వండి, మునగాకు రసం కానివ్వండి, ఇలాంటివి కలపడం వల్ల ఇది కొద్ది కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా బ్రైట్గా కనబడుతుంది. యాక్చువల్గా బెల్లం 2 ఒకటే, కాకపోతే దీనికి నిల్వ సామర్థ్యం తక్కువ ఉంటుంది. దీనికి 2-3 సంవత్సరాలు నిల్వ ఉండే సామర్థ్యం ఉంది. ఎందుకంటే ఇందులో మాయిశ్చర్ ఉంటుంది. ఇందులో పూర్తి స్థాయి మాయిశ్చర్ పూర్తిగా 2% కన్నా తక్కువ మాయిశ్చర్ ఉంటేనే ఇలాంటి క్రిస్టల్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఈ క్రిస్టల్ మనం 2.5 నుంచి 3 సంవత్సరాల వరకు స్టోర్ చేసుకున్నా ఈ బెల్లం పాడయ్యే అవకాశం అయితే లేదు.